రాహుల్ గాంధీ ఈరోజు హైదరాబాద్ రాబోతున్నారు. కుల గణనకు సంబంధించి చాలామంది మేధావులతో అండ్ కుల సంఘాలతో ఆయన మీటింగ్ ఉంటోంది. అట్లాగే కాంగ్రెస్కి సంబంధించిన నాయకులతో కూడా ఆయన మాట్లాడబోతున్నారు. అండ్ రాష్ట్రంలో ఈ మధ్య కాలంలో కొన్ని ఇన్సిడెంట్ జరిగాయి. అదేంటి అంటే కాంగ్రెస్ పార్టీ ఏదైతే నిరుద్యోగులకు ప్రామిస్ చేసిందో, కులగణన ఒక ప్రామిస్, అట్లాగే నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పిస్తాం అనేటువంటిది ఇంకో ప్రామిస్. సో అవి రెండు ప్రామిస్లే కాంగ్రెస్ పార్టీని ఒక రకంగా రాష్ట్రంలో నిలబెట్టింది. అండ్ రాహుల్ గాంధీ ప్రామిస్ చేస్తే ఖచ్చితంగా దాన్ని నెరవేర్చుతారు అనేటువంటిది జనంలోకి తీసుకువెళ్ళడానికి అండ్ ప్రతిపక్షాల విమర్శలను ఎదుర్కోవడానికి కాంగ్రెస్ పార్టీ సిద్ధమైనట్టు కనిపిస్తోంది. యాక్చువల్లీ రాహుల్ గాంధీ షెడ్యూల్లో ఎక్కడ కూడా విద్యార్థుల్ని కలవబోతున్నారని ఎక్కడ కూడా ఇన్ఫర్మేషన్ లేదు. బట్ కొంత లీక్స్ అయితే అందుతున్నాయి. ఈరోజు డెఫినెట్లీ సాయంత్రం బోయిన్పల్లిలో ఆయన కుల గణనకు సంబంధించి మేధావులు అండ్ కుల సంఘాలకు సంబంధించిన నాయకులను కలుస్తున్నారు. ఆ తర్వాత మాత్రం షెడ్యూల్లో ఆయన సాయంత్రం బోయిన్పల్లి నుంచి నేరుగా ఆర్టీసీ క్రాస్ రోడ్స్లోని బావర్చి హోటల్కి వెళ్ళబోతున్నారు. బావర్చి ఎంత ఫేమసో కూడా మనకు తెలుసు. సో బావర్చి హోటల్లో ఆయన డిన్నర్ ఉండబోతోంది. అది ఎవరితో అంటే బావర్చిలో విద్యార్థులు ఎవరైతే అశోక్ నగర్కి సంబంధించిన విద్యార్థులు ఎవరైతే ఉన్నారో అండ్ నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళతో స్పెషల్గా భేటీ కాబోతున్నారు అనేది ఒక ఇన్నర్ ఇన్ఫర్మేషన్. సో అశోక్ నగర్కి రావాలే రాహుల్ గాంధీ, మాకు ఎన్నికల కంటే ముందు ఏదైతే ప్రామిస్ చేశాడో మేము విద్యార్థుల బాధల్ని పట్టించుకునే ప్రభుత్వం ఉంటుంది, ఖచ్చితంగా నిరుద్యోగుల్ని బాధలు తొలగించే ప్రభుత్వం ఉంటుంది అని పదే పదే ఎన్నికల ముందు ఏదైతే చెప్పాడో, సో అందులో భాగంగానే విద్యార్థుల్ని మరొకసారి కలవాలి, డైరెక్ట్గానే వాళ్ళతోని కలవాలి అనేటువంటిది డిసైడ్ అయినట్టు మనకైతే కనిపిస్తోంది. ఇది పూర్తిగా గాంధీ భవన్ వర్గాలైతే చాలా సీక్రెట్గా ఉంచుతున్నారు. బట్ ఒకవేళ రాహుల్ గాంధీ సిటీకి వస్తే మాత్రం విద్యార్థి సంఘాలు ఆయన పర్యటనని అడ్డుకొని అన్న ఇన్ఫర్మేషన్ డెఫినెట్లీ ఉన్నట్టుంది. అందుకనే ముందే కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీతో విద్యార్థుల మీటింగ్ని అరేంజ్ చేసినట్టు మనకైతే స్పష్టంగా అర్థమవుతుంది. ఎందుకంటే మొన్న గ్రూప్ 1 ఇష్యూ మనకు తెలుసు. గ్రూప్ 1 ఇష్యూలో భాగంగా చాలామంది విద్యార్థులు సచివాలయం వరకు ర్యాలీగా వెళ్ళారు. గ్రూప్ 1 ఎగ్జామ్స్ని కొంత పోస్ట్పోన్ చెయ్యండి అని కోరుకోవడం జరిగింది. గ్రూప్ 1కి సంబంధించిన విద్యార్థులు ఎవరైతే ఉన్నారో రాహుల్ గాంధీని ఈరోజు కలవబోతున్నారు. అండ్ మిగతా విద్యార్థులు కూడా అంటే కమ్మింగ్ ఎగ్జామ్స్ రాసే విద్యార్థులు కావచ్చు, వాళ్ళతోని కూడా ఒక మీటింగ్ అరేంజ్ చేశారు. అందులో భాగంగా బావర్చి హోటల్ని ఎంచుకోవడం జరిగింది. సో బావర్చి హోటల్లో కొంతమంది విద్యార్థులతో ఆయన ఇంటరాక్ట్ కాబోతున్నారు అనేది గాంధీ భవన్ వర్గాల నుంచి మాత్రం కొంత లీక్ అయితే అందుతోంది. మేబీ పాసిబిలిటీ కూడా చాలా ఎక్కువగా ఉంది. బికాజ్ రాహుల్ గాంధీ ఎప్పుడైనా సరే జనంలో ఉండే ప్రయత్నం చేస్తున్నారు. సో ఏదైనా కాంగ్రెస్ పార్టీ ఒక ప్రామిస్ చేస్తే దాన్ని ఖచ్చితంగా నెరవేర్చాలి అన్నటువంటి మాట పదే పదే ఆయన చెప్తున్నారు. సో ఇంకా కూడా జనాల మధ్య పార్టీ ఉంటే పార్టీ ఇంకా కూడా స్ట్రాంగ్ అవుతోంది అని ఖచ్చితంగా నమ్ముతున్నారు. అండ్ సెంట్రల్లో ఒకవేళ కాంగ్రెస్ పార్టీ రావాలన్నా కూడా ఇవన్నీ రాష్ట్రాల్లో గ్రౌండ్ లెవెల్లో స్ట్రాంగ్ కావాలి. కాబట్టి ఏవైతే సమస్యలు ఉన్నాయో, ఏవైతే కాంగ్రెస్ పార్టీ ప్రామిస్ చేసిందో వాటిని నెరవేరుస్తూ వాళ్ళ అభిప్రాయాల్ని తెలుసుకుంటూ ముందుకు వెళ్ళాలి అని డిసైడ్ అయినట్టు మనకైతే స్పష్టమవుతోంది. అందులో భాగంగానే మేనిఫెస్టోలో ఏవైతే ప్రామిస్లు చేశారో అవన్నిటినీ కూడా నెరవేర్చే దిశగా కాంగ్రెస్ పార్టీ ఉంటుంది అని క్యాడర్లో అండ్ ఒక రాష్ట్రంలో జనాలకి భరోసా ఇచ్చే ప్రయత్నం చేస్తున్నట్టు మనకైతే స్పష్టంగా అర్థమవుతోంది. సో ఒకవేళ రాహుల్ గాంధీ నిజంగా అశోక్ నగర్లో విద్యార్థులతో ఆయన మీట్ అవుతే మాత్రం విద్యార్థుల సమస్యలు ఏంటి, గతంలో ఎలా ఉండిందో ఆయనకు స్పష్టమైన అవగాహన ఉంది. ఇప్పుడు ఏం జరుగుతుందో ఇప్పుడు విద్యార్థుల నోటి ద్వారానే తెలుసుకునే అవకాశం దక్కుతుంది. కాబట్టి మరి
ఇక్కడున్నటువంటి నాయకులకు ఆర్ సీఎం రేవంత్ రెడ్డికి మరి ఎట్లాంటి సూచనలు ఇవ్వబోతున్నారు ఏంటి అనేది కూడా ఇప్పుడు చాలా ఆసక్తిగా మారింది.